మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించగలరు. ఫోన్ నెంబర్ 99482 99422. హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు శివంటయం కావా ఛానల్. ఇప్పుడు మనం ఉన్నదైతే తెలుగు రుచులు. ఇది అర్పురా దగ్గర ఉంది. బిగ్ బి క్యాష్నోకి ఫ్యాట్ ఫిష్కి చాలా అతి దగ్గరలో అనమాట. తెలుగు టిఫిన్స్ ఉంటే మామూలుగా ఉండదు. మనకి తెలుగు వాళ్ళకి చాలా ఇష్టమైన ప్లేస్. అలాగే ఈ రెస్టారెంట్కి వస్తూ ఉంటారంట. అర్పురా దగ్గర అంజున, అలాగే అరంబల్ వాళ్ళ సైడ్ అందరూ ఇటు వస్తారనమాట. ఫస్ట్ తెల్ల తెల్ల ఇడ్లీతో స్టార్ట్ చేద్దాం. నిజంగానే టేస్ట్ బాగుందా బాగాలేదా అనేది మనమైతే ఫస్ట్ కొబ్బరి చట్నీ, సాంబార్, సాంబార్ కూడా బాగుంది. అల్లం చట్నీ మన ఫేవరెట్ ఇది. మంచిగా తీయగా అమ్మకమ్మగా భలే ఉంది. ఇంకా లాస్ట్ నాకు చాలా ఇష్టమైన పల్లీ చట్నీ అనమాట. మనకి గట్టి చట్నీ అంటే చాలా ఇష్టం, అందుకే కొంచెం గట్టిగా చేయమన్నా. ఏదైనా సరే తెలుగు రుచులకు వచ్చి తెలుగు వాళ్ళు తింటుంటే వీళ్ళకి చాలా బాగుంటుంది, అలాగే మనకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే గోడలో తెలుగు టిఫిన్లు అయితే కొన్ని దగ్గరలో లభిస్తాయి అనమాట. మన ఊళ్ళో తింటున్నట్టు ఉంటాయి. చాలా బాగుంది ఇడ్లీతో. అలాగే ఇప్పుడు కారం దోశ విత్ మసాలా ఎలా ఉంటుందో తిని టేస్ట్ చెప్తా. మసాలా మిర్చి పిల్ల మజ్జా చేద్దాం వస్తావా బాబా. మూడు చట్నీలతో అదిరిపోయింది. అంటే చాలా చాలా బాగుంది. నైస్. అబ్బాబ్బా, ఆ కారం ఆ మసాలా వేరే లెవెల్ అండి, వేరే లెవెల్. అంతే మన మసాలా అయిపోయింది కదా. చీజ్ దోశ మామూలుగా ఉండదు, చాలా అంటే చాలా బాగుంటుందంట. ఈ చీజ్ అంతా మన ఏరియా దగ్గర నుంచే తెప్పించేది, ఆ పిండి గట్ట. ఫస్ట్ సాంబార్తో అదిరిపోయింది. చీజ్ అయితే చాలా బాగుంది. ఇదే బాగుందండి నేను అమ్మ, నేను ఇంకా బాగుంది, అదిరిపోయింది. చీజు ఇంకా ప్లెయిన్లో వద్దాం. వీళ్ళ దగ్గర ఉప్మా, ఊతప్ప, అలాగే దోశల్లో చాలా రకాలైతే లభిస్తాయి అన్నమాట. తక్కువ రేట్, ఎక్కువ కాదు. అలాగే నాన్ వెజ్ టిఫిన్స్ కూడా లభిస్తాయి. మనకి నాన్ వెజ్ ప్రియులు ఉంటారుగా, టిఫిన్లో కూడా తినేవాళ్ళు, వాళ్ళకు కూడా కావాలంటే చాలా బాగా ప్రిపేర్ చేసి ఇస్తారు మనకి. నాకు ప్లేన్ అదిరిపోయింది. నాకు ఫస్ట్ టైం చూసినప్పుడు ఏరోప్లేను, ఇక్కడ ఈ ప్లేను రెండు బాగున్నాయి, బాగా ఇచ్చే గుర్తుంటాయి కూడా. అలాగే అన్నీ తెలుగు రాష్ట్రాల నుంచి తెస్తున్నారు. అంతేకాకుండా ప్రిపేర్ చేసే చెఫ్ కూడా మన తెలుగుడే అనమాట. కస్టమర్ ఏదైతే ఎలా కావాలంటే అలా ప్రిపేర్ చేసి ఇస్తారనమాట. నాకంటే చాలా బాగా నచ్చాయి. ప్రతిదీ మనకి ఉదయాన్నే ఎంతమంది ఇక్కడ ఫుల్ అయిపోతారు తెలుసా. ఇది యాక్చువల్గా 11 o'clock ఉదయాన్నే షూట్ చేద్దామని వచ్చా. ఫుల్ జనం ఉన్నారు. అన్న సాయంత్రం మధ్యాహ్నం చేసుకుందాం అన్న అన్నారు. సరే అన్న అని చెప్పి ఇప్పుడు చేయడం జరుగుతుంది.
ఇసుకేస్తారు వాళ్ళని జనం ఉంటారనమాట. ఎందుకంటే మన టిఫిన్స్ చాలా బాగుంటాయి. గోవన్ ఫుడ్ సమోసాలు, మిరపకాయ బజ్జీలు అవే ఉంటాయి అనమాట. వీళ్ళు అవి తిని తిని విసిగొచ్చి మన ఇడ్లీలు దోశలకి బాగా ఇష్టపడుతుంటారు. మీరు కూడా ఇంకా అంతే ఇష్టంతో కంపల్సరీ అర్పురా వచ్చినప్పుడు ఈ తెలుగు రుచులకి కంపల్సరీ విజిట్ చేయండి. అంతవరకు స్టేట్ యూన్ టు తెలుగు 7 టైమ్ గోవా ఛానల్. కెమెరామ్యాన్ ప్రవీణ్తో ఆదిత్య సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. We love you.